చూసావంటే గౌరీ, మందుకెళ్ళిన మానాపతి మాసిక నాటికి తిరిగి వచ్చాడని ఈ రంగణ్ణి తూర్పు తెల్లారక ముందు తౌడుకు పంపిస్తే బారెడు పొద్దెక్కినా తిరిగి వచ్చాడేమో చూసావా? బావ పొద్దుటెళ్తే రాత్రికేగా తిరిగి రావడం ఇవాళ కొత్తే ఉంది. వాడు ఆలస్యం చేశాడని కాదే, తౌడుకెళ్ళిన వాడు అక్కడ ఏం తగాదా పెట్టుకొస్తాడో అని బెంగతో చస్తున్నాను. వీడికి అసలే దూకుడు ఎక్కువ, తెలివి తక్కువ. బావేం తెలివి తక్కువ వాడు కాదులే. పిచ్చి మొత్తం, వాడంటే నీకెంత అభిమానమే. అది కాదమ్మా, మీ ఇద్దరిలో ఎవరికి ఏదైనా నాకే బాధ. వాడు నా కూతురు బిడ్డ, నువ్వు నా కొడుకు బిడ్డవి. మీ ఇద్దరికి నేనే దిక్కు. ఏడు సీతమ్మా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఓ నీజం మడిపోను, అదేం పలకరింపురా? పిడుగురా ఎల్లే మనిషిని ఎదురుకుండా కనపడుతుంటే బతికే ఉండావా అంటావే, నీకు బుద్ధుందిరా? ఈ ముక్క నన్ను కాదు, నీ మనవడిని అడుగు. నువ్వు సావు బతుకుల్లో ఉన్నావని లబ్బో దిబ్బోమంటుంటే నీ మనవడికి 1000 రూపాయలు అప్పించాను. ఏంటి 1000 రూపాయలా? నన్ను అడగకుండా నిన్ను ఎవడేమన్నాడు? సావు బతుకుల్లో ఉన్నదంటే జాలేసి ఇచ్చాను. ఈ అదవం చూసావంటే పెంట మీద తగాదాలు ఇంటి మీదకి తీసుకొస్తున్నాడు. రేపు సాయంకాలంలోగా డబ్బు ఇవ్వకపోతే జాగ్రత్త. రేపు సాయంత్రం దాకా ఎందుకు నీ శారదానికి? ఆడెక్కడ తెచ్చాడో ఎతికి తీసుకొచ్చి ఇవ్వాలి, నీ డబ్బు నీ మొక్కను కొడతా. ఇక పో యాదవ సచ్చిన ఆడ. ఆడడిగాడంట, ఈడిచ్చాడంట. ఆ రంగడిగాడు అంతు తేలుస్తా ఇప్పుడే. ఈ రంగడే అంటే కొంప ముంచేలాగున్నాడా? వాడు ఎప్పుడంతేలే బావా, అయినా ముసలం మెత్తం అనేది నీకెందుకు దిగులు? రేపు చూద్దాంలే. వస్తా బావా. అట్టగా నాయనా, ఇక్కడున్నావా నువ్వు? నువ్వు చేసిన ఘనకార్యం మీ నాయనమ్మకు తెలిసి నీ కోసం కర్రెట్టుకుని బయలుదేరింది. ఆ వరహాలుగాడు నీకు బయట పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, జాగ్రత్త. పడిపోయాడమ్మా, రంగులు బాయిలో పడిపోయాడు. బాధపడతామ్మా. నేను దిగుతాను, బావిలో దూకి రంగని కాపాడుతా. నా వల్ల కాదురా, బావి లోపల ఊపుంది. లోతుకు దిగితే నేను చచ్చుకుంటాను. ఇదిగో ఈ చొక్కాను డబ్బులు దొరికి ఇక మీద అని తొందరగా చెక్ పోస్ట్ దగ్గర ఎవరైనా పట్టుకుంటే శ్రీకారం చుట్టి శుభం పలికించు. మిగతా సంగతులు నేను చూసుకుంటాను. వెళ్ళు. చాలా గొప్పవారు. హలో, నేను పరంధామయ్య మాట్లాడుతున్నాను. పరంధామయ్యని. ఏమిటి పరంధామయ్య ఎవడా? అసలు ఇది 487 రాగ నెంబరా? అయితే పెట్టాయి. చిచ్చి చిచ్చి, ఇదేంటయ్యా అరగంట నుంచి ఫోన్ చేస్తుంటే రాగ నెంబర్లు అవుతున్నాయి. చిచ్చి, ఈ టెలిఫోన్ డిపార్ట్మెంట్ పాడైపోయింది పూర్తిగాను. ఒక్క నెంబరు సరిగ్గా డైల్ కావట్లేదు.
అసలు ఇమీడియట్లీ పీక్ పారే ఈ ఫోన్. మన టెలిఫోన్ అండి. అలాగేనండి. ఆగా అప్పుడే పీకేకు. కాసేపు ఆగి మన కైలాస్ క్లాస్ షాప్ కనకారాకు ఫోన్ చేసి సాయంత్రం 5 గంటలకి మా అల్లుడు బట్టలు తీసుకోవడానికి వస్తాడని చెప్పు. అలాగేనండి. ఒకవేళ మా అల్లుడు డబ్బిస్తే తీసుకొద్దని చెప్పు. అలాగేనండి. తర్వాత నేను బయటకు వెళ్తున్నాను పనుండి. మా ఫ్రెండ్ పాపారావు ₹1,00,000 చెక్ తీసుకొస్తే తీసుకుని జాగ్రత్త చేయి. వస్తాను. అలాగేనండి. కౌంటర్ జాగ్రత్త. అలాగేనండి. ఏయ్ పరంధావి ఉన్నాడా? లేరు, ఇప్పుడే బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిపోయా. అర్జెంట్ గా డబ్బు కావాలి, కబురు చేసి చెక్కు పట్టుకొచ్చాను ₹1,00,000. బయటికి ఎందుకు వెళ్ళిపోయాబ్బా? అంటే మీరు పాపారావు గారా సార్? ఎస్, పాపారావు గారిని. నమస్కారం సార్. సార్ దయచేసి వెయిట్ చేయండి సార్. బాయ్ ఒక కాఫీ పట్టా. కాఫీయా? నీకు బుద్ధి ఉందా? పోనీ ఆనందంగా ఉంటుంది. ఐస్ క్రీమ్ తినండి సార్. ఏమి తింటాను కానీ ఇప్పుడు టైం ఎంతయ్యా? 1 గంట సార్. ఈ టైంలో ఏం చేయాలి? చికెన్ రోస్ట్ చక్కగా భోజనం చేయాలి. నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాటు చేయి. అలాగే సార్, మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాను. లోపల రండి సార్. ఏం పర్లేదు, లోపల రండి సార్. బాయ్. ఈ పరంధాం ఎవడో గాని వాడి పుణ్యమా అని ఇప్పుడు ఫుడ్ గడిచిపోయింది. డ్రెస్ సంగతి ఆ తర్వాత ఆలోచిద్దాం. ఇదే షాపు. ఏ మిస్టర్, ఏయ్ నిన్నే. ఎవరి షాప్ ఓనర్? నేనేనండి. ఇంటికి తమరెవరు? రంగడు, టింగు రంగడు. అంటే అంటే ఏమిటి నాన్ సెన్స్? నేను పరంధామయ్య గారి అల్లుడిని. మా పరనామయ్య గారి కాబోయే అల్లుడు మీరే అన్నమాట. కాబోయే అల్లుడేమిటి? నాన్ సెన్స్. సగం వరకు అయిపోయిన అల్లుడిని. అవును, కానీ మీరు 5 గంటలకు వస్తారని చెప్పాడే. చూడండి, చెప్పిన దానికంటే 1 గంట ముందుగా ఉండాలని ఇంగ్లీష్ వాళ్ళు చెప్పినా మన ఇండియా వాళ్ళు వినిపించుకోవడం లేదు. యు సీ, ఐ హావ్ నో టైం. మీ షాప్కి లేటెస్ట్ గా వచ్చినవి ఏమిటో మీరు చూపించండి. మాకు నచ్చి మేము తీసుకుంటాం. ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. విన్నావా జాని? దేవుడికే మన మీద దయగలగలేదంటే పూజారి కూడా ఏమని దీవించాడో విన్నావా? ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అన్నాడే గాని పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అన్నాడా? ఆ అదృష్టం మనకు లేదు కదండి. గుడ్ మార్నింగ్ అంకుల్. ఆంటీ నీకు కూడా గుడ్ మార్నింగ్. చిచి, మా నాన్న మిమ్మల్ని డాడీ మమ్మీ అని పిలవమని ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాను నేను. లేరా, నీకు 190 పనులు, ఇదేం జ్ఞాపకం ఉంటుంది? అయినా నువ్వు ఎలా పిలిచినా ఒకటే లేరా. అది కాదు, డాడీ మమ్మీ అని పిలవకపోతే మీరేం అనుకోపోయినా మా గ్రాండ్ ఫాదర్ మాత్రం చాలా ఫీల్ అవుతాడు. ఒరేయ్, కన్న తండ్రిని ఫాదర్ అనాలి గాని గ్రాండ్ ఫాదర్ అనకూడదురా. గ్రాండ్ ఫాదర్ అంటే తాతయ్య అని అర్థం. నాకు తెలుసు, కానీ మా ఒరిజినల్ ఫాదర్ కి చాలా గ్రాండ్ అయిన ఐడియాలు వస్తుంటాయి. అందుకని ముద్దుగా గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తాను. కొంచెం చిల్లర ఇప్పించరా? ఎంత కావాలరా? ఎంతో అక్కర్లేదు, జస్ట్ 5000 5000 చాలు.
ఇంత చిన్న అమౌంట్ ఎందుకు అడుగుతున్నానంటే కోటీశ్వరుడు కాబోయే దత్తపుత్రుడిని. కనీసం 10 సూట్లు 10 బూట్లు లేకపోతే ఎలాగా? ఆల్ రైట్ ఆల్ రైట్. మమ్మీ, ఇదే బ్యాంకులో అయితే టోకెన్ ఇచ్చిన అరగంట గానీ క్యాష్ ఇవ్వరు. కానీ ఇక్కడ అలా కాదు, అడిగిన మరుక్షణంలో క్యాష్ డౌన్. రే కోటి, ఇది థ్యాంక్ యూ డాడీ. వస్తాను మమ్మీ, వస్తాను డాడీ, వస్తాను. ఏ రాధా, అది నా డబ్బు, ఇచ్చేయి. నేను ఇవ్వను. కావాలంటే నువ్వు అడిగి తీసుకోవే. కొత్త డాడీని 5,000 అడిగితే 5 పైసలు ఇచ్చినంత ఈజీగా ఇచ్చేస్తాడు. తీసుకో తీసుకో. ఇలా ఇవ్వొద్దనే మావయ్యకి చెప్తున్నాను. పర్వాలేదమ్మా, ఇవ్వు. మహారాజ రాజశ్రీ బావగారికి ఈ భూపతి నమస్కారాలు చేసుకుంటున్నాడు. రాబోయిరా, మీ పిల్లలిద్దరూ ఒక చిన్న అమౌంట్ కోసం ఎలా చిరుగుబుర్లు అనుకుంటున్నారు చూడు. పిల్లలా? ఎవరి పిల్లలు? రాదొక్కతే నా కూతురు. మరి నేను మా చెల్లెమ్మకు పిల్లలు లేరనే బెంగతో నిన్ను కని వాళ్లకు దత్తత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక నుంచి నీకు తల్లిదండ్రులు వాళ్లే, ఈ ఆస్తిపాస్తులన్నీ నీవే. అది సరే గాని భూపి, అబ్బా బావా, నువ్వు నన్ను భూపి భూపి అంటుంటే నాకు పాపి పాపి లాగా వినిపించటం. దాంతో మా ఒరిజినాలిటీలు బయటపడటం. ఆ తర్వాత నువ్వు కాస్త మితభాషగా ఉంటే మంచిది. నువ్వు అతి భాష అయినప్పుడు నేను మిత భాషని ఎలా అవుతాను అంకుల్? తండ్రిని పట్టుకుని అంకులంటావేమిట్రా? ఆహా, అది కాదు. మిమ్మల్ని ఇద్దరిని తల్లిదండ్రులుగా భావించుకోమని ఈ పెద్ద మనిషి కదా చెప్పాడు. అటువంటిప్పుడు నాకు 2 తండ్రులు ఎందుకు? వేస్ట్. చలాయ్, నీ జేబులో ఉన్న డబ్బుతో బట్టలు కొనుక్కున్నాం, పదవే. అయితే నాకు చీర కొని పెడతావా? కొన్నాం, మంచి జేబులు మాల కొంటాను. పద 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 పద. మొత్తం మీద వాడు చాలా హడావుడి మనిషి అన్నయ్య. హడావిడి కాదు, చాలా చిత్రమైన మనిషి. వాడు మీకు నచ్చడం నిజంగా నా అదృష్టం బావా. ఈ చెక్కు మీద ఓ సంతకం పడి. మొన్నిచ్చిన అమౌంట్ ఈ అమౌంట్ ఏం చేస్తున్నానంటే, నాకు ఆ వివరాలన్నీ చెప్పొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అవునన్నయ్య, ఆయనకి నీ మీద ఎంత నమ్మకం లేకపోతే మొత్తం ఆఫీస్ అంతా నీ మీద వదిలేస్తారు. చూడు చెల్లెమ్మా, నాకు 1 to all A to Z అన్నీ తెలుసని మీకు తెలుసు. పైగా రేపో మోపో మా కోట్లింగాలను మీరు దత్తత తీసుకుంటారని కూడా తెలుసు. ఆ విషయం తర్వాత ఆలోచించవచ్చు కానీ ముందు ఆ బ్యాంకు సంగతి చూడు. అది కరెక్టే. వస్తాను. జానీ, మన భూపతి చాలా నమ్మకస్తుడు కదూ. అందులో సందేహమే ఉందండి. ఆ కోటిలింగం అమాయకుడు, హడావుడి మనిషి. కానీ అతను చూస్తుంటే ఏదో సర్కస్సులో బఫూని చూసినట్టే అనిపిస్తుంది గాని ఎందుకో మన కొడుకులా ఊహించుకోలేకపోతున్నాను. నిజం చెప్పారండి, నాకు అలాగే అనిపిస్తోంది. లెట్ టైం డిసైడ్. నమస్కారం అమ్మా. ఎవరు కావాలి బాబు? రామచంద్ర గారు ఉన్నారండి? ఉన్నారు, రా బాబు లోపలికి. మీకోసం ఎవరో వచ్చారండి. ఆడా మగ? మగేలండి. అయితే ఇంటర్వ్యూ వచ్చనమాట. నమస్కారం అండి. ఎవరు నువ్వు? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. కమా. మా అమ్మ మీకు ఈ ఉత్తరం ఇమ్మందండి. మీ అమ్మ ఎవరు? అంతా ఆ ఉత్తరంలో రాసింది. పూజ్యులైన భర్త శ్రీ రామచంద్ర. ఇదేమిటయ్యో, భర్త నా పేరు రాసింది. అసలు ఇంతకీ ఇల్లు ఎవరిదనుకుని వచ్చావు? నేను కరెక్ట్ అడ్రస్ కి వచ్చానండి. దయచేసి పూర్తిగా చదవండి. మీ పాదదాసి పార్వతి రాయునండి. మీరు 2వ పెళ్లి చేసుకుని అష్టైశ్వర్యాలతో తొలదూగుతున్నా నాకు మన బిడ్డ రంగాకి ఎన్నడూ న్యాయం చేయలేదు. ఎన్నోసార్లు రంగా నాన్నెక్కడా అని మీ గురించి అడిగినా నేను నిజం చెప్పలేదు. కానీ వాడు ఈ ఉత్తరం తెచ్చే నాటికి నేను ఈ ప్రపంచం నుంచే దూరం అవుతున్నాను. తండ్రి ఉండి కూడా వాడిని అనాథం చేయడం ఇష్టం లేక మీ దగ్గరికి పంపుతున్నాను. నా ఈ చివరి కోరిక మన్నిస్తారనే ఆశిస్తున్నాను. సెలవు. మీ పాదదాసి పార్వతి. వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్. నువ్వు వైజాగ్ నుంచి డైరెక్ట్ గానే ఇక్కడికి వస్తున్నావా? రాజమండ్రి నుంచి వస్తున్నాను. ఓహో, నువ్వు వైజాగ్ మెంటల్ కేసు అనుకున్నాను, కానీ నీది రాజమండ్రి సెంట్రల్ కేసు అన్నమాట. జానీ, ఓ జానీ. ఏమిటండి? ఏమిటంటావేమిటో, నీకు ఒక అద్భుతమైన శుభవార్త. అద్భుతమైన శుభవార్త? అవునోయ్, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడని స్వామి చెబుతారే, అది ఇప్పుడు నా విషయంలో రుజువైంది. నువ్వు 9 మాసాలు మొయ్యకుండా, పురుటి నొప్పులు పడకుండా, రెడీమేడ్ గా హఠాత్తుగా మనకొక కొడుకు పుట్టుకొచ్చాడో. మీరు చెప్తున్నది ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదండి. ఇదిగో ఈ చదువు నీకే అర్థమవుతుంది.
ఈ పార్వతి ఎవరండి? నా మొదటి భార్య అని ఇందులో రాసి ఉంది. అదిగో అతనే నా కొడుకు, పేరు రంగడు అని అతను చెప్తున్నాడు. చాలా చిత్రంగా ఉందే. మామూలు చిత్రం కాదు, 70mm చిత్రంలాగా ఉందను. నాన్నగారు, నాన్నగారు, ఎవడరా నీకు నాన్నగారు? ఏం మోసం చేద్దాం అనుకుంటున్నావా? నేను మోసం చేయటం రాలేదు. కన్న తల్లిని పోగొట్టుకుని తండ్రి ఆశ్రయం కోసం వచ్చాను నాన్నగారు. అదిగో మళ్ళీ అదే మాట. మీరుండండి. చూడు బాబు, ఈయన్ని చూసి నువ్వెవరనుకుంటున్నావో? మాకు అసలు పిల్లలే లేరు. నాకు మరో పెళ్లి కాలేదని కూడా అండర్లైన్ చేసి చెప్పవే. అవును బాబు. అమ్మా, నాన్నగారి గురించి మా అమ్మ ఏనాడు చెప్పకపోయినా మహాలక్ష్మి కళతో ఉండే మీ గురించి పదే పదే చెప్తూ ఉండేది. ఏ లేడీస్ రూట్ లోంచి వెళితే నీ పని ఈజీగా అవుతుందని మా ఆవిడ పొగుడుతున్నావా? ఇదిగో రంగా, నువ్వు డబ్బు కోసం ఈ ఆటకం ఆడుతున్నావని నాకు తెలుసు. టేక్ దిస్ 100 రూపీస్ అండ్ గెట్ అవుట్. ఈ 100 కాదండి, ఎన్ని లక్షలు ఇచ్చినా సరే నా తండ్రి నుంచి నేను దూరం కాలేను. ఏమిటో ఏదో జోక్ కోసం ఉత్తరం పట్టుకొచ్చావు అనుకుంటే ఆ జోకే నిజం చేస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా. చెప్పేది నీకు కాదు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే గుర్ఖాని పిలిచి గంటిస్తాను. గుర్ఖా! వద్దండి, నేనే వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచే కాదు, ఈ లోకం నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతాను. నా అదృష్టం ఏమిటో ఒక్కసారైనా నా కన్న తండ్రిని కళ్ళారా చూసుకునే భాగ్యం కలిగింది. నాన్నగారు, వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ మీ కొడుకుగానే పుట్టి మీ ప్రేమానురాగాలు సంపూర్ణంగా పొందాలని కోరుకుంటున్నాను. దీవించండి. అమ్మా, వెళ్ళిపోతానమ్మా. ఆగు బాబు. ఓన్లేండి, జీవితంలో ఏదో పెద్ద షాక్ తిన్నట్టున్నాడు. ఓ పూట భోజనం పెట్టి పంపిస్తానులేండి. ఏమిటి, ఈ మోసగాడికి భోజనం పెడతావా? మోసగాడైనా మంచివాడైనా నన్ను అమ్మా అని పిలిచాడు. అన్నం పెట్టి పంపిస్తే అదో తృప్తి. మీరు ఆఫీస్కి వెళ్ళిరండి. ఆల్ రైట్. నేను సాయంకాలం తిరిగి వచ్చేసరికి వీడు మన ఇంట్లో ఉండకూడదు. ఓకే? ఓకే, మీరు వెళ్ళండి, టైం అయింది. రా బాబు. దుబాయ్ నుంచి ఓబ్రాయ్ గారా, సలాం అలైకుం. మీ సరుకులన్నీ రాత్రే లారీలకు ఎక్కించి పంపించాం. ఏ ఆటంకం లేకుండా మీ గోడౌన్ నువ్వు చేరతాయి, సరేనా? డార్లింగ్, దుబాయ్ సరుకంతా పంపే ఏర్పాటు చేశాం. కానీ ఏం జరిగింది నిలవేణి? ఎస్ఐ రామారావు రాత్రి చెక్ పోస్ట్ దగ్గర మన లారీల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడట. మరి నా పేరు చెప్పలే? ఎంత చెప్పినా వినిపించుకోకుండా రామచంద్రరావు గారికి తెలియపరిచి కేసు పెడతాడట. పిచ్చివాడు. రామచంద్రరావుకు తెలియక ముందే వాడికి శ్రీకారం చుట్టి శుభం పలికిస్తే పోలే. అన్నయ్య, నీ వల్లనే నేను ఇంతటి వాడినయ్యా. నువ్వు లేకపోయినా నీ చల్లని ఆశీర్వాదం నాకెప్పుడూ ఉండాలి. గుడ్ మార్నింగ్. బాస్. ఏమిటి బావా వీళ్ళ ఆఫీస్కు లేటుగా వచ్చావు? చెల్లెమ్మ ఏమైనా పని చెప్పిందే? అదేం లేదు కానీ భూపి. అబ్బా, నువ్వు భూపి భూపి అని పిలుస్తుంటే నాకు పాపి పాపి లాగా వినిపిస్తుంది. ఇక మీద నువ్వు అలా పిలవకు బావా. సరే సర్లే, ఇంకెప్పుడు అనలే. చూడు భూపతి, టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి విన్నాం గానీ రెడీమేడ్ కొడుకుల గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? రెడీమేడ్ కొడుకా? ఇంతకు విషయం ఏమిటి? ఏం లేదు, ఒక 25 ఏళ్ల కుర్రాడు సడన్ గా వచ్చి నిన్ను డాడీ అని పిలిస్తే ఏం చేస్తావు? పాత చెప్పుతో పళ్ళు కొడతాను. అసలు సంగతి ఏమిటి చెప్పావా? సస్పెన్స్ చంపక. వెంటనే చెప్పేస్తే థ్రిల్లే ఉంటుంది. రేపటిదాకా ఆగు. సరే, అవుతాను. మదిలోని మంగమ్మాట. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. మీరెవరు? మా ఇంటికి వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తావా? హౌ డేర్ యు క్వశ్చన్ మై ఓన్ సిస్టర్ లైక్ దిస్? ఏయ్, ఆపోయ్, నువ్వు నీ బోర్డ్ ఇంగ్లీషు. ఇది నా ఇల్లు. నేను రామచంద్రరావు గారి కొడుకుని. నువ్వు మా మామయ్య కొడుకువా? అవును. పొద్దున నేను బయటికి వెళ్ళేటప్పుడు లేని కొడుకు సడన్ గా ఎలా పుట్టుకొచ్చాడబ్బా? హౌ? కొంతమంది గొప్పవాళ్ళు అలాగే పుట్టుకొస్తారులేండి. అవును, ఇంతకీ తమరు ఎవరి తాలూకా? కైకలూరు తాలూకా, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇంకేమన్నా వివరాలు కావాలా? అమ్మాయి రాధా,
చూడు ఆంటీ ఇతనెవరో మన ఇంటికి వచ్చి నువ్వెవరు నన్ను అడుగుతున్నాడు. అసలు ఇతనెవరు? అదే తేలాలి. తేలే వరకు ఇతను మనకు సమస్య అనుకోవాలి. సమస్య? మ్. అయితే మీరు చూసుకోండి. నా మటుకు నాకు చాలా సమస్యలు ఉన్నాయి. రంగా, ఆయనతో నేను 25 ఏళ్లు కాపురం చేసిందాన్ని. ఆయన మనసు ఏమిటో మంచి ఏమిటో అర్థం చేసుకున్న అర్థాంగిగా చెప్తున్నాను. ఆయన కళంకం లేని మనిషి. నువ్వు ఆయన కొడుకు కావు. అమ్మా నేను నువ్వెవరో నాకు తెలియదు, కానీ నువ్వు వచ్చిన ఉద్దేశం మాత్రం నాకు తెలుసు. కమ్ విత్ మీ. వాట్ జానీ, వాట్స్ దిస్? లైట్ వేసుకోకుండా చీకట్లో పడుకున్నావే? ఆర్ యు ఆల్ రైట్? ఒంట్లో బాగానే ఉంది. మరి మనసులో బాగలేదా? అలా అయితే ఏ సినిమాకో ఏ షికారుకో. నేను విషయం అడుగుతాను, నిజం చెప్తారా? నిజం కాకపోతే నీతో అబద్ధం ఎప్పుడు చెప్పాను? 20 ఏళ్ల క్రితం నేను అమెరికా వెళ్ళాను, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? మనకి పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్తే టెస్ట్ కోసం నేనేగా పంపించాను. అప్పుడు మీరు నాతో రాలేదు. నేను వస్తానంటే నా పనులన్నీ పడైపోతాయని నువ్వేగా రావద్దను. అప్పుడు అలా అనకుండా ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోందండి. ఎందుకు అనిపిస్తుంది? వాట్స్ ద మ్యాటర్ జానీ? నువ్వు అడగదలుచుకుంది ఏమిటో డైరెక్ట్ గా అడుగు. మగవాళ్ళు కోరికలు అణుచుకోలేక మరో స్త్రీని కోరుకోవడం సహజమేననుకోండి, కానీ అలాంటి మానసిక దౌర్బల్యం మీలోనూ ఉందంటే. ఓయ్ 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 ఓయ్, దౌర్బల్యాలు దుర్మార్గాలని వాళ్ళు ఏమిటో కొత్తగా మాట్లాడుతున్నావు. ఏం జరిగిందో? రంగడు మంచివాడో చెడ్డవాడో నాకు తెలియదు, కానీ మీరే నా తండ్రంటూ అతను మీ దగ్గరికి వచ్చాడంటే. వాడొక బరి తెగించిన రాష్ట్రం బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర డబ్బు కాజేయాలని ఒక కట్టుకథ కల్పించి దానికి సపోర్ట్ గా ఒక ఉత్తరం చూపించాడు. అంతేగాని వాడు చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం లేదు. ఆ చంద్రుల్లో అయినా మచ్చ ఉంటుందేమో గాని ఈ రామచంద్రుల్లో మాత్రం ఏ మచ్చ ఉండదు అనే ఇన్నేళ్లు అనుకున్నాను, కానీ రంగడు ఈ విషయం చెప్పాక. స్టాప్ దట్ నాన్ సెన్స్. డబ్బు కోసం వచ్చిన ఆ దొంగ కథను తల్లి తగిలేయడం మానేసి. వాడు డబ్బు కోసమే వచ్చుంటే నేనే ఆ పని చేసి ఉండేదానండి. కానీ కమ్ ఆన్, టేక్ దిస్. ఏమిటండి ఇది? నువ్వు వాడుతున్న నాటకానికి ప్రయోజనం లేదా నా భర్త మీద పడిన కళంకాన్ని తుడిచేయడానికి ఇస్తున్న ఫీజ్. ఏదైతేనే నువ్వు వచ్చింది అందుకేగా. టేక్ దిస్ 30,000 రూపీస్ అండ్ గెట్ అవుట్. అంటే డబ్బు కోసమే మా డాడీని వెతుక్కుంటూ వచ్చాను అనుకుంటారా? మరెందుకు వచ్చావు? చూడు, ఆయన మీ నాన్నగారు అయితే ఆయనకి నేను అర్థాంగిని. మా జీవితంలో మా ఇద్దరి మధ్యకి మూడో మనిషి ఇంతవరకు రాలేదు, ఇక మీదట రాడు. అలాంటప్పుడు మా భార్యాభర్తలకు తెలియకుండా కొడుకు ఎలా పుట్టుకొచ్చాడు? నువ్వు డబ్బు కోసం ఆడుతున్న ఈ నాటకం వల్ల. నిజం చెప్తున్నాను, నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు. మీ ఇంటికి వచ్చి డబ్బు కోసమే నాటకం ఆడాలనుకుంటే ఈ ఊళ్ళో మీకంటే డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. అయితే ఆయన మీ నాన్నగారు, నువ్వు ఆయన కొడుకువి అంటావు, అంతేనా? చనిపోయిన మా అమ్మ సాక్షిగా చెప్తున్నాను, ఆయనే మా నాన్నగారమ్మా. ఆయన జీవితాన్ని పంచుకున్న అర్ధాంగిగా ఈ నిజం మిమ్మల్ని బాధ పెడుతూ నాకు తెలుసమ్మా. కానీ ఆయన రక్తాన్ని పంచుకున్న కొడుకుగా ఆయనకు దూరంగా ఉండటం నాకెంత బాధ కలిగిస్తుందో ఆలోచించావమ్మా. నువ్వు చెప్పిన దాంట్లో నిజానిజాలు ఎలా ఉన్నా నన్నే ప్రాణంగా చూసుకునే నా భర్త మరొక ఆవిడతో కాపురం చేసి ఉత్తరంగా వద్దు, నువ్వు ఆయన కొడుకువని హాస్యానికి చెప్పినా భరించే స్థితిలో లేను. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో, చాలదనుకుంటే ఇంకా తీసుకువెళ్ళు, బట్ డోంట్ కమ్ హియర్ అగైన్. అమ్మా, మా తండ్రి కొడుకుల అనుబంధాన్ని తెంచడానికి మీరు 30,000 ఇస్తే నేను మీ అంత గొప్పవాణ్ణి కాదు కాబట్టి నాదంటూ మిగిలిన ఈ ₹1 కలిపి నా తండ్రి నుంచి నన్ను దూరం చేయకమ్మా అని ప్రార్థిస్తూ ఈ 30,000 ఒక్కటే మీకు ఇస్తున్నాను, తీసుకున్నమ్మా. ఇన్నాళ్ళు నా తండ్రి ఎవరో తెలియక ఎన్నో అవమానాలు భరించాను. నా తండ్రి ఫలానా అని తెలిసేసరికల్లా నా తల్లి నాకు దూరం అయిపోయింది. ఇప్పుడు మీరు నా తండ్రి నుంచి నన్ను దూరం చేస్తే ఈ లోకంలో అనాథగా మిగిలిపోతానమ్మా. అమ్మా, దయచేసి నన్ను నా తండ్రి నుంచి దూరం చేయకండమ్మా, దూరం చేయకండమ్మా, దూరం చేయకండమ్మా, దూరం చేయకండమ్మా. ఇప్పుడు చెప్పండి, రంగడొచ్చింది డబ్బు కోసం అంటారా, కన్న తండ్రిని కలుసుకోవడానికంటారా? ఈ వేళొచ్చిన రంగడు చెప్పిన కట్టుకథ ముందు నా వ్యక్తిత్వం మట్టి కలిసిపోయిందంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ జానీ, నాట్ ఎ స్మాల్. ఇంకా రంగడు మీ కొడుకు కాదని అంటున్నారా? జానీ, నీకు రావాల్సిన వయసులో అనుమానం రాలేదు.
ఆ వయసులో మీ మీద నాకు నమ్మకం ఉండేదండి. ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఈ కట్టుకథ చంపేసిందంటావా? కట్టుకథ కాదండి, ఒక దారుణమైన నిజం నా నమ్మకాన్ని చంపేసిందంటున్నాను. అర్థమైంది అని ఆ రంగడు చాలా తెలివిగా నీకు బ్రెయిన్ వాష్ చేశాడు. ఆల్ రైట్, నిజానిజాలు ఇప్పుడే తెలిచేస్తాం. ఎవరికండి ఫోన్? పోలీస్ స్టేషన్. మన కుటుంబ కలహంలో వాళ్ళెందుకు మధ్య? వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే అసలు నిజం 5 నిమిషాల్లో బయటకు వస్తుంది. వాళ్ళతో కూడా వాడు మీ కొడుకేనని చెప్పి రుజువు చేస్తే? అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించారా? మీరు చేసిన తప్పు పోలీసులకి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. నా భర్త ఫలానా తప్పు చేశాడని నాకు తెలిస్తే పర్వాలేదండి. మీ భార్యగా ఆ బాధని నా గుండెల్లోనే దాచుకుంటాను. కానీ ఈ విషయం నలుగురికి తెలిసి మిమ్మల్ని విమర్శిస్తే నేను భరించలేనండి. ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్. వాట్ ఈస్ దిస్ జానీ? నింద వేయడం నీవంతే, నిజం నిరూపిస్తానంటే వదలడం నీవంతేనా? చూడు జానీ, ఆడదానికి భర్త మీద అనుమానం రానేకూడదు. వచ్చిన తర్వాత ఆ అనుమానాన్ని భర్త సమూలంగా తుడిచిపెట్టకపోతే అది అగ్నిజ్వాలగా మారి కాపురాన్ని దహించి వేస్తుంది. అంటే రంగణ్ణి ఇంట్లోంచి తరిమేసి మీరు చేసిన తప్పుని శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకుంటున్నారా? నేనంత పిరికివాడిని కాను. రామాయణంలో శ్రీరామచంద్రుడు జానకి అనుమానించాడు, ఇప్పుడు జానకే రామచంద్రుడు అనుమానిస్తాడు. అలాంటప్పుడు ఆ రంగణ్ణి ఇక్కడే ఉంచి నీ సమక్షంలో నేను నిజానిజాలు చెప్పిస్తాను. నిజాన్ని అబద్ధంగా మార్చడం మీ తరం కాదండి. నో, నువ్వు నిజమని నమ్మేదాన్ని అబద్ధం నిరూపించకపోతే నా పేరు రామచంద్రరావే కాదు. ఈ మిస్టరీ వెనక ఇంత హిస్టరీ ఉందన్నమాట. నువ్వేం దిగులు పడకు బావా. మనిషికి కష్టాలు వచ్చినప్పుడే 4th ఫారెన్ గ్రాడ్యుయేట్ లాగా ధైర్యంగా ఉండాలి గాని 3rd ఫారెన్ క్యాండిడేట్ లాగా జారిపోకూడదు. ఆ విషయం నాకు తెలుసు భూపతి, కానీ ఈ సమస్యకి పరిష్కారం ఏదైనా దొరుకుతుందా అని. బావా, ఈ భూపతి సంగతి నీకు తెలియదు. A to Z, 1 to all అన్నీ తెలిసిన వాడిని. ఒక్క దిక్కుమాలిన ప్లాన్ వేశానంటే ఆ రంగడికి అన్ని దిక్కులు బంద్ అయిపోయి మన కాళ్ళ మీద పడ్డమే దిక్కు అవుతుంది. యూ డోంట్ వరీ, ఆ విషయం నాకు వదిలే. వదిలేస్తాను గాని ఇంతకీ నీ ఐడియా ఏమిటి? ఏమిటో చెప్పాలంటే ఆ రంగడి మనసులో ఉన్న ఐడియాకు ఎక్స్రే ఫోటో తీయాలి. జబ్బేమిటో తెలిస్తే కదా డాక్టర్ మందు ఇవ్వటానికి. ఇలాంటి వెధవ సమస్యలకు నేను డాక్టర్, నాకు వదిలే. నీ పేరేనా రంగడు? ఎస్, రంగడు, టింగు రంగడు. అంటే నీ ఇంటి పేరు టింగ? ఇంటి పేరు కాదు. నాకెవరైనా మస్కా కొట్టాలని చూశారనుకోండి, వాళ్ళ నెత్తి మీద టింగ్ అని ఒకటి ఇచ్చి మాడు పగలగొట్టేస్తాను. అందుకే మనల్ని టింగు రంగడు అంటారు. నువ్వేదో 3rd ఫారం ఫెయిల్ అయిన వాడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మనం 4th ఫారం గ్రాడ్యుయేట్, ఆహా, అది బ్రిటిష్ టైంలో. మనకు A to Z, 1 to all అన్నీ తెలుసు. నీతో పని ఉంది, మాట్లాడాలి, రా. అలాగే సార్. సిగరెట్ తాగుతావా? నో థ్యాంక్ యూ. మందు? మనం విందు తప్ప మందు ముట్టుకో. అంటే పెద్ద మనుషులు ఎదురుకుండా మందు తాగావు అనమాట. వెరీ గుడ్. ఏంటి ఎదుగుతున్నావు? అబ్బే ఏం లేదు సార్, ఇక్కడ పెద్ద మనుషులు ఎవరున్నారా అని. తేడా కూడా మానేసి నిజం చెప్పు. అబద్ధం చెప్పావో మీరు A to Z, 1 to all అన్ని తెలిసిన మస్కాగాళ్ళు. ఐఎమ్ సారీ, మహానుభావులు, ఏవైనా చేయగలరు. ఇంతకీ విషయం ఏమిటో? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వెక్కడి నుంచి వచ్చావో నేను అక్కడి నుంచే వచ్చాను. కాకపోతే మనుషులు తేడా. ఏమిటా డొంక తిరుగుడు? ఇందులో డొంక తిరుగుడు ఏముంది సార్? మీరు మీ అమ్మ కడుపులో నుంచే వచ్చారు, నేను మా అమ్మ కడుపులో నుంచే వచ్చాను. దట్స్ ఆల్. అతి తెలివి కట్టి పెట్టి నువ్వెక్కడ పుట్టావో చెప్పు. ఎక్కడ పుట్టానంటే నులక మంచం మీద పుట్టాను. నీ మీద ఒట్టు, మా అమ్మ నీ గురించి ఎప్పుడు చెప్తుండేది మావయ్య. నా గురించి మీ అమ్మ చెప్పిందా? చెప్పేది ఏమిటి మావయ్య, నువ్వు మా అమ్మకు సాక్షాత్తు అనేవి కదా, మరి నీ గురించి మా అమ్మ చెప్పకుండా ఉంటుంది చెప్పు. రే, వరుసలు కలిపి మస్కా కొట్టాలని చూస్తున్నావా? మస్క కాదు మావయ్య, నీ చెల్లెల్లాంటి మా అమ్మ నాకేం చెప్పిందో తెలుసా? ఒరే రంగా, నీకు శకులాంటి మావయ్య ఉన్నాడు. షటప్, ముక్కు మీద గుత్తాను. పర్వాలేదులే, ఎంతైనా మేనమావు కదా. ఇప్పుడు ముక్కు మీద గుద్దినా రేపు పెళ్లి సమయంలో నా కాళ్ళు కడిగి నీ కూతురినిచ్చి పెళ్లి చేస్తావు కదా. రే, నీ కాళ్ళు గడికి నా పిల్లనివ్వడం కాదురా, నీ జీవితానికి శ్రీకారం చుట్టి శుభం పలికిస్తాను. జాగ్రత్త. గుడ్ మై డియర్ డూప్లికేట్ అంకుల్, నీకు A to Z, 1 to all అన్నీ తెలుసునని
నా చేత ఏదేదో వాగిద్దాం అనుకున్నావు కదా. నేను ఇక్కడికి వచ్చింది మా నాన్నగారిని కలుసుకోవడానికే కాదు, మా ఇంటికి పట్టిన శనిగ్రహాలని తరిమి వేయడానికి కూడా వచ్చాను. గుర్తుంచుకో, ఓకే? వీడెవడ్రా వీడు నా పీక మీదకి మంగళ కత్తిలాగా తయారయ్యాడు. వీణ్ణి గురించి మామూలుగా ఆలోచిస్తే లాభం లేదు, మందు కొట్టి ఆలోచించాలి. ఏం భూపతి, వాడెవడో తెలుసుకున్నావా? తెలుసుకున్నాను కానీ ఏమిటి? అసలు సంగతి నాతోనైనా చెప్పుండొచ్చు కదా. ఆ పార్వతి విషయం అంత రహస్యంగా ఉంచటం మంచిది కాదు బావా. మీ అందరికీ పిచ్చి పట్టింది. ఆ పార్వతి ఏమిటి, ఆ రంగం నా కొడుకు ఏమిటి? ఇట్స్ టూ మచ్. టూ మచ్చే, కానీ టూ మచ్గా టచ్ కావటం, ఇప్పుడు ఫీల్ కావడం ఎందుకు చెప్పు? రే రంగా, నీ సంగతి నేను చూస్తాను. లైఫ్ అంటే ఇదేరా. అదిగో పావులై పెట్ట చూస్తానేరా, ఇంకా కూడా పడక నిలువదే సైకిల్ రైడింగ్ బామ్మ వయ్యారి పాపున్నాడు ముద్దాడా సైకిల్ రేసు సైకిల్ అండ్ బ్యూటీ లవ్లీ ప్రేమ దృష్టి పెట్టావు. బీచ్కి పోదామా, పోదామా? చిట్టి కాసులు నీ కోసం ఎన్ని కాసులు ఖర్చైనా సరే, ఏ వేషం వేయమన్నా సరే వేస్తా. ఒంటికి ఎక్కించుకోమన్నా సరే. అయ్యో మిస్ మిస్ అయిపోతుంది. తిప్పు తిప్పు తిప్పు. బావా బావా, హాయ్ రాధా. అది కాదు బావా, ఆ రౌడీ రాస్కెల్స్ నన్ను అల్లరి పెడుతున్నారు. బాబోయ్, రౌడీరా? నాకు భయం, వాళ్ళు కొడతారు. కూర్చో కూర్చో. మధ్యలో నువ్వెవడరా? నాకేం తెలియదు సార్. ఈ అమ్మాయి ఎవరో ఏమిటో. ఏ బావా, ఏంటది? బావా తప్పమ్మా, నాకు మరదాళ్ళు ఎవ్వరూ లేరు. అయినా సార్, ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏడిపించడం తప్పు కదా సార్. లాక్రండ్రా పెట్టే. అయ్యో, నా ఐస్ క్రీమ్, నా ఐస్ క్రీమ్.
ఎలా ఉంది మరదల పిల్ల మన డిస్కం చాలా మస్తుగా ఉంది బావా ఇచ్చే చెప్పు కల్తీ శాంతం పాపం అబ్బా ఏం నాన్నా వెనకటికి ఎవడో నీలాంటి వాడే అందమైన అమ్మాయిని చూస్తుంటే ధబీమని కళ్ళలో కారం కొట్టేట అట్టా ఉంది నువ్వు పుస్తకం లాక్కోవటం. లాక్కోక ఏం చేయమంటావురా? ఎన్నో దిక్కుమాలిన ప్లాన్లు వేసి సంపాదించిన ఆస్తి అంతా A to Z 1 to all అంతా ఈ రేస్ కోర్సుల్లో ఖర్చు పెట్టేస్తుంటే ఫాదర్ గా ఉన్న నాకు ఎలా ఉంటుందిరా మై డియర్ సన్ను? ఎందుకు బాధ? శ్రీరాముడు ధర్మరాజు లాంటి గ్రేట్ పర్సనాలిటీలే ఈ రేసులకు వెళ్ళారంట. వాళ్ళు రేస్ కోర్సుకు వెళ్ళినట్టు నీకెవరు చెప్పారా? ఒకళ్ళు చెప్పేదేంటి, వాళ్ళు అశ్వమేధ యాగం చేసినట్టు పురాణాల్లో రాసింది కదా. అశ్వమేధ యాగం రేస్ కోర్సు రెండు ఒకటేనా? పూర్తిగా కాదనుకో, జస్ట్ 1 or 2 lengths, 1-2 గజాలు తేడా అంతే. చూడు మై డియర్ లింగం, అబ్బా ముందా పిలుపు మార్చు. అసలు నాకు పెట్టడమే ఏమాత్రం గ్లామర్ లేనో దిక్కుమాలిన పేరు పెట్టావు. సరే ఒప్పుకున్నాను. మళ్ళీ ఆ కోటిలింగంలో కూడా కోటి తీసేసి ఉట్టి లింగం లింగం అని పిలుస్తావేంటి? నువ్వు అలా పిలుస్తుంటే ఛీ ఇతనైనా నా తండ్రి అని నీ మీద అసహ్యం వేస్తోంది నాకు. ఓ పని చెయ్యి, గాడిద కొడక అని పిలు, నీకు నాకు కరెక్ట్ గా సరిపోతుంది. సరిపోతుంది. ఆ రంగడిగాడు గెస్ట్ లాగా వచ్చి గోస్ట్ లాగా తయారయ్యాడు. వాడు మా బావగారి కొడుకని రుజువైందంటే రే నువ్వు నేను రోడ్డు మీద గుడ్డ పట్టుకుని అడుక్కు తినాల్సిందే. అలా ఎప్పటికీ అడుక్కోం ఫాదర్. వాడే గనక మామయ్య గారి సెకండ్ ఫ్యామిలీ కొడుకు అయితే వాడి రక్తం మామయ్య రక్తం ఒకేలా ఉండాలి కదా. ఇద్దరు బ్లడ్ టెస్ట్ చేయించు, తేలిపోతుంది. అబ్బా ఎన్నాళ్ళకు ఒక మంచి గుడ్ ఐడియా ఇచ్చేవరా మై డియర్ సన్ను. నాకు నీ తెలివితేటలు రాలేదు, అమ్మ తెలివితేటలు వచ్చాయి కాబట్టి మంచి మంచి ఐడియాలు ఇస్తున్నాను. నీ పని మీద నువ్వు ఉండు, నా పని మీద నేను ఉంటాను. సరే ఇదిగో ఇందాక నీ దగ్గర లాక్కున్న పుస్తకం చూడు. రేయ్ రంగా, నాకేదో మాయరోగం వచ్చినట్టు నేను అరిచి కేకలు పెడతాను. నన్ను రక్షించడానికి నువ్వు పరిగెట్టుకుంటూ వస్తావు. దారిలో గాజు పెంకు సెట్ చేసి పెట్టాను. అది నీకు గుచ్చుకొనుట, నీ రక్తం చిమ్ముట, నీ గుట్టు బయటపడుట. అమ్మాయి బాబోయ్, నాయనోయ్, అమ్మాయి బాబోయ్, అమ్మో నా కడుపు బెలూన్లా పగిలిపోబోతోంది. అమ్మో రక్షించండి, రక్షించండి, అమ్మో అమ్మో. ఏమ్మా నొప్పిగా ఉందా? డాడీ డాడీ, ఇదిగో రంగడి రక్తం. ఎంతో కష్టపడి సాధించాను. వెంటనే వెళ్ళి దీన్ని టెస్ట్ చేయించు, రిజల్ట్ నాకు వచ్చి చెప్పు. గో. ఎన్నాళ్ళకు ఒక మంచి పని సాధించావురా మై డియర్ సన్ను. పట్టుకో 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 పట్టుకో. బావా బావా, ఏం భూపతి, బ్లడ్ రిపోర్ట్ తీసుకొచ్చావా? ఏం తెలియంది? ఏం తేలిందా? వాడి గ్రూపు నీ గ్రూపు తిరగేసి మరగేసి మరగేసి తిరగేసి చూడగా అబ్బాబ్బా, అసలు సంగతి చెప్పవయ్యా. మీ ఇద్దరిది ఒకే రక్తం తేలింది. ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్ అవుతుందండి? తండ్రి రక్తం కొడుక్కి రావడం క్వైట్ పాసిబుల్. అంటే మా ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటైనంత మాత్రాన వాడు నా కొడుకే నమ్మేయడమేనా? ఆహా, ఒకటి కాకపోతే వాడు మీ కొడుకు కాదని దబాయించడానికేగా మీరు ఈ రక్త పరీక్ష చేయించింది. ఇప్పుడు ఇద్దరి రక్తాలు ఒకటని తేలింది కాబట్టి రంగడు మీ కొడుకుని ఒప్పుకోండి. ఎందుకు ఒప్పుకోవాలి? యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎంతో మంది పేషెంట్లకు ఎంతో మంది రక్తదానం చేస్తున్నారు. గ్రూపులు కలిస్తేనే ఆ రక్తాన్ని ఎక్కిస్తున్నారు తప్ప అలా గ్రూపులు కలిసిన వాళ్ళందరూ రక్తబంధువులని చెప్పలేగా. ఈ విషయం తెలిసి కూడా మీరు ఈ రక్త పరీక్ష ఎందుకు చేయించారు? చూడండి, సత్యం అని పేరు పెట్టుకున్నవాడంతా సత్యం పలకపోవచ్చు. అలాగే రామచంద్రరావు అని పేరు పెట్టుకున్నవాడంతా శ్రీరామచంద్రులని ఆ పేరుని సార్థకం చేయకపోవచ్చు. మీరు మానవ సహజమైన బలహీనతకు లొంగిపోయారు కాబట్టి మీతో పేచీ పెట్టుకోకుండా నేనే రాజీ పడతాను. మీరు ఎంత కాదన్నా రంగడికి నేను న్యాయం చేస్తానండి, న్యాయం చేస్తాను. రే గాడిద కొడక, ఏమిట్రా చిందులు నువ్వును? డాడీ, నేనే కనుక గాడిద కొడుకునైతే నన్ను కన్న గాడిద నువ్వే అవుతావు. నిన్ను కన్నందుకు నేను గాడిదని కాలేదురా, నీ సలహా విని రక్త పరీక్ష చేయించానే అదుగో అందుకు అడ్డగాడిదనయ్యాను.
ఆ రక్త పరీక్షలో ఏం తేలింది? తేలడం కాదు, మన కొంప మునిగింది. వాళ్ళిద్దరి రక్తం ఒకటేనని తేలింది. దాంతో మామయ్య మన మీద మండిపడిపోతున్నాడు. డాడీ, నీ కొడుకుగా నేను అనకూడదు కానీ ఆ బ్రహ్మదేవుడు నీ బుర్రలో మెదడు పెట్టడం మానేసి కంగారులో ఇంకేదో పెట్టేసి ఉంటాడు. ఐ పిటి యు డాడ్. నన్నంత తేలిగ్గా తీసేయొద్దురా. 1 to all, A to Z అన్ని తెలుసుకోగల బుర్రరా నాది. నువ్వు ప్రతిసారి ఇలా అంటుంటే నిజమేమో అనుకున్నా కానీ నీకు ఏ టు జడ్ కాదు, కనీసం ఏ పక్కన బి ఉంటుందన్న సింపుల్ పాయింట్ కూడా తెలియదు. ఇప్పుడు ఏమైందనరా? అపోజిషన్ పార్టీ లాగా అలా చెరిగేస్తున్నావు. చెరిగేయటం కాదు, మామయ్య బ్లడ్ ఆ రంగడి బ్లడ్ ఒకటేనని నీకు ముందుగా తెలిసినప్పుడు ఏ పంది రక్తమో కుక్క రక్తమో పట్టుకెళ్లి టెస్ట్ చేయించి ఆ రక్తము మామయ్య రక్తము ఒకటి కాదని మస్కా కొట్టచ్చు కదా. పాయింటే, నాకు ఐడియా తట్టలేదు. ఆ మాత్రం ఐడియా నీకు వచ్చుంటే ఈ పాటికి అమెరికాకు ప్రెసిడెంట్ అయి ఉండేవాడి. సరే చూస్తా. ఈసారి ఒక బ్రహ్మాండమైన ఐడియా వేసి ఆ తర్వాత నీకు వచ్చి ఉంటా. వెయ్యి వెయ్యి, నీ ఐడియాని బంగాళాఖాతంలో కలిపేయడానికి నేను ఇంకో ఐడియా వేస్తాను. సుపుత్ర కొంప పీకరా అని ఊరికనే అన్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి విశేషం? రేపు మా అబ్బాయి పుట్టినరోజు. మీ దంపతులు ఇద్దరు తప్పకుండా రా. తప్పకుండా వస్తాం. ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలి. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. పుట్టినరోజు, రంగడి పుట్టినరోజు అని చెప్తే ఆయన గారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ డాడీ. వాట్స్ ద మ్యాటర్? ఈ రోజు నా పుట్టినరోజు డాడీ. డాడీ, అవునండి, ఇవాళ రంగడి పుట్టినరోజు. ఈ కొత్త బట్టలు నేనే కుట్టించాను. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి జానీ. బై ద బై, కొత్త బట్టలు కుట్టించడం నీ వంతు అయితే బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేయడం నా వంతు. నిజంగా మీరే ఈ మాట అంటున్నారా? అనడం ఏమిటి? ఇట్స్ డన్. ఈవేళ సాయంకాలమే పెద్దలందరినీ పిలిచి బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాను. ఓ థ్యాంక్ యూ డాడీ. వెళ్ళొస్తాం. వస్తామండి. జానీ, జానీ, బావా, నేను విన్నది నిజమేనా? ఆ రంగడు పెద్ద పుల్లాగా మన కుటుంబం మీదకి రావడం ఏమిటి? వాడి పుట్టినరోజు పండుగ నువ్వు చేయడం ఏమిటి? ఏ చేయకూడదా? అంటే పెద్దవాళ్ళు అందరూ ఎదుట వాడే నీ కొడుకుని ఒప్పుకుంటావా? వాడు నా కొడుకుని నేనే ఒప్పుకుంటాను. నేను వాడి తండ్రిని గాను అని వాడి నోటంటే వాడితోనే చెప్పిస్తాను. నువ్వే చూద్దు గాని. అంటే నీకు A to Z 1 to all అంతా తెలుసన్నమాట. అంతకంటే ఎక్కువే తెలుసు కానీ మన వాళ్ళందరినీ ఆహ్వానించాను. ఆ బాధ్యత అంతా నీది. ఓకే? ఆ, ఆ. నేను చెప్పినట్టు మొత్తం ముందు కలిపావా? కలిపానండి. ఎవరికి ఇవ్వాలో తెలుసా? సరే వెళ్ళు. ఈ దెబ్బతో రంగడి గుట్టు బయటపడాలి. రంగా, ఇవాళ నీ పుట్టినరోజు, ముందు కేక్ తిను. ఇదేంటి థ్యాంక్స్ కూడా చెప్పమేంటి? థ్యాంక్ యూ. మనందరం ఇప్పుడు హ్యాపీగా కూల్ డ్రింక్స్ తాగుదాం. చేర్స్ చేర్స్. తాగండి. ఏమిటి అలా అయిపోయావు? గొంతులో ఏదోలా ఉంది డాడీ. చూడరంగా, మనది ఏ ఊరు బాబు? నీది నాది ఒకే ఊరు కదా. అది సరదాగా అడగడం కదరంగా. పాపం భూపతి తన కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు కదా. మంచి చెడ్డ వగేరా తెలుసుకుందామని. అవునవును. నేనెవరినంటే సారంగా రంగా, పిలిచారా డాడీ? ఎస్ మై డియర్ సన్. నా పిలుపు నీకు ఆశ్చర్యం కలిగించిందా? లేదు డాడీ, నాకు చాలా ఆనందం కలిగించింది. నీ ప్రవర్తనంతా చూస్తుంటే నువ్వు నా కొడుకు అవునా కాదా అని అనుమానం పోయి నువ్వు నా కొడుకువే అన్న నమ్మకం కలుగుతోంది రంగా. మీకు ఆ నమ్మకం కలిగితే నాకు అంతకంటే కావాల్సిన ఏముంది డాడీ? ఎంత నమ్మకం కలగకపోతే నీ చేతికి ₹1,00,000 ఇచ్చి బ్యాంకుకు పంపిస్తాను చెప్పు. నేనే స్వయంగా కలదాం అనుకున్నాను. ఇంతలో ఒక అర్జెంట్ పని తగ్గింది. నువ్వు బ్యాంకులో కట్టరా. అలాగే డాడీ.
హలో నిలవేణి. బావా నువ్వా? ఏయ్ నువ్వా? నువ్వే కరెక్టావు. నువ్వెలా కారెక్కావు? ఇదిగో చూడు. ఇదిగో చూడు. నీకేమైనా పిచ్చా? ఏయ్ నీకేమైనా పిచ్చా? నాకు అర్జెంట్ పని ఉంది, ముందు కారు దిగు. నాకు అర్జెంట్ పని ఉంది, కార్ దిగు. నాకు అర్జెంట్ పని ఉంది, ముందు కారు దిగు ప్లీజ్. నిజంగా దిగాలా బావా? తప్పదు, దిగాలి. సరే నేను దిగితే నువ్వే బాధపడతావు. మరేం పర్వాలేదు, దిగు. నా బ్రీఫ్ కేసు. బావా టాటా. అందరూ చాలా డబ్బు ఉంది, దాంతో వేళ కాదు చెప్తాను. అయితే నేను చెప్పినట్టు వింటావా? ఏమిటి? ముందు రెస్టారెంట్కి వెళ్దాం, ఆ తర్వాత బ్యాంక్ వెళ్ళు. రాకపోతే ఈ బ్యాగ్ ఇవ్వను. వస్తాను. ముందు కార్ కేసు ఇవ్వు. నీకేం కావాలి? ఏదో ఒకటి ఆర్డర్. 2 ప్లేట్ శాండ్విచ్. ఏమిటి రాధా ఇక్కడ తీసుకొచ్చావు? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనలా? ఇంకే త్వరగా చెప్పు. నాకు చెప్పాలంటే సిగ్గేస్తుంది బావా. సిగ్గా? నీకా? గుడ్ జాబ్. మై గాడ్, నా బ్రీఫ్ కేస్. హలో ఆంధ్ర బ్యాంక్, నేను రామచంద్రరావు మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. నేను రంగడనే మనిషితో ₹1,00,000 ఇచ్చి బ్యాంకుకు పంపించాను. ఏమిటి, నా అకౌంట్లో ఎవరు డబ్బు కట్టలేదా? ఓకే ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ. చూసావా జానీ, అసలు ఆ రంగడు బ్యాంకుకి వెళ్ళలేదట. మీరు ఇంకా ఆ రంగాన్ని అనుమానిస్తున్నారన్నమాట. అనుమానించడం కాదు, నీ మోసానికి ఆశ్చర్యపోతున్నాను. నిన్ను మోసం చేయలేదు బావా. మోసం కాకపోతే మరి బ్యాంకు వెళ్తా నన్ను దారి తప్పించి ఇక్కడ తీసుకురావటం, నా బ్రీఫ్ కేసు మాయం చేయటం ఏమిటంతా? మా డాడీకి నా మీద అనుమానం కలిగించడానికేగా. చూసావా చెల్లెమ్మ, ఒక్కసారి ₹1,00,000 చేతికి దొరికేసరికి అడ్రస్ లేకుండా పారిపోయాడు గాడిద. నీకేం డౌట్ అక్కర్లేదు బావా, పోరంబోక్ సంఘానికి ప్రెసిడెంట్ అని తేలిపోయింది. వాడి పని చేస్తాడని ఊహించే ₹1,00,000 తీసి భిక్ష వేశాను జానీ. నువ్వు వాడికి ఇచ్చిన 1,00,000 వాడికి భిక్ష ప్లస్ శిక్ష, మనకు రక్ష. చూడు జానీ, వాడు నా కొడుకు కాదని ఇప్పటికైనా నమ్ముతావా? నమ్మకం ఏం చేస్తుంది బావా, వాడు చచ్చినాక ఇంటికి రాడు. మాయా, అప్పుడు వెళ్ళినవాడు ఇప్పుడు రావడం. సూట్ కేసు ఎక్కడ? అది నీళ్లు నమ్మటం కాదు, అసలు నేను ఇచ్చిన డబ్బు నువ్వు బ్యాంకులో కట్టావా? కడదామని వెళుతుంటే దారిలో ఒక దొంగది నా సూట్ కేసుని పకోడీ పొట్టం లాగా తన్నుకుపోయిందంటావు బావా. వీడు మన అంచనాలకు మించిన కిల్లాడిలాగా ఉన్నాడు. చూడరంగా, చూడవలసింది వాడు కాదు జానీ, నేను. పోతే పోలీసులు ఫోన్ చేయి. తొందరపడకండి. ఇప్పుడు కాకపోతే వాడిని ఆస్తి అంతా కాజేసిన తర్వాత తొందరపడమంటావా? వీడిని A to Z 1 to all
అంతా స్టడీ చేసిన తర్వాతే ఈ ప్లాన్ వేసాను చెల్లెమ్మా. నేను చెప్పేది పూర్తిగా వినండి మావయ్య. ఆ దొంగది ఆ బాక్స్ లో క్యాష్ ఉందని బాక్స్ పట్టుకెళ్ళిపోయింది, కానీ అందులో క్యాష్ లేదు. లేదు? మరి ఆ క్యాష్ ఎక్కడ పెట్టావు? నా దగ్గరే ఉంది. ఏది బయటది? నువ్వు చెప్పేది నిజమైతే వెర్ ఇస్ ది క్యాష్? కమాన్. ఉండు బావా, వాడేదో కొత్త కథ అల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాపం కవి గారికి కొంచెం టైం ఇవ్వు. ఏరా, ఏం చెప్పాలో తట్టడం లేదా? బావా ఎందుకు సందేహిస్తున్నావు? జరిగింది ఏమిటో చెప్పే బావా. శ్రీనగర్ కాలనీలో మంచి ఇళ్ల స్థలాలు బేరానికి వచ్చాయి డాడీ. డాడీయా? వాణ్ణి చెప్పనివ్వండి. ఇప్పుడు ₹1,00,000 డిపాజిట్ చేస్తే ముందు ముందు బాగా లాభాలు వస్తాయని ఆ స్థలాలు కొన్నాను డాడీ. అంటే మా బావగారి డబ్బు నువ్వు వాడుకున్నావు అన్నమాట. లేదు మావయ్య, డాడీ పేరు మీద డబ్బు కట్టాను. ఇదిగో డాడీ, రసీదు మీ పేరు మీద తీసుకున్నాను. ఏమండి ఇప్పుడేమంటారు? మావయ్య, ఆ దొంగదెవరో గాని శ్రమపడి నా బాక్స్ దొంగిలించింది గాని తీరా అది ఓపెన్ చేసి చూస్తే పాపం. అలా నీకు ఇదేం బుద్ధిరా? ప్రతిరోజు నీ అమ్మ ఒకటి సొమ్ములాగా డబ్బులు ఎగ్గొట్టిపోతున్నావు. బుద్ధిలా? బుద్ధి జ్ఞానం ఉండటానికి ఈడు ఒక అమ్మ బాబు పుడితే కదండి. రాయ్, పౌరుషం పొడుచుకొచ్చిందా? రే ఎంత కళ్ళు చేస్తున్నావు? నీకు అసలు బాబంటూ ఉన్నాడరా? మీ అమ్మ నిన్ను ఎవరికి కందగానే నువ్వు మాత్రం మా పీకల మీదకి దాపరించావు. ర్యాంకమా మర్యాదగా మాట్లాడు. పోరయ్యాదవ నా కొడక. నీ తండ్రి ఎవరో నీ తెలియదు, నీ బతుక్కి మర్యాద అవుతా. అమ్మా, ఇన్నాళ్ళు నానెవరని అడిగితే నీలో నువ్వే ఏడ్చావు గాని నిజం మాత్రం నాకు తెలియనివ్వలేదు. అమ్మా, నానెవరో తెలియక ఊళ్ళో నేను ఎంత అవమానం భరిస్తాను నీకేం తెలుసమ్మా? ఊళ్ళో ప్రతి ఒక్కరు నన్ను చిచి చాలా నీచంగా మాట్లాడతారమ్మా. అమ్మా, నాన్న దొంగైనా హంతకుడైనా మోసగాడైనా సరే చెప్పమ్మా. అమ్మా, నేను తెలుసుకోవాలమ్మా. తెలుసుకునేంత వరకు నాకు మనశ్శాంతి లేదమ్మా. అమ్మా చెప్పమ్మా, ఒక్కసారి చెప్పమ్మా. అమ్మా 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 అమ్మా, ఇదేనమ్మా నాన్నగారి అడ్రస్? అమ్మా ఏమైందమ్మా? అమ్మా 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 కె రామచంద్రరావు. బుద్ధి లేని గాడిద. ఇంట్లో నౌకర్లు ఉన్నారు కదరా, నువ్వు చేస్తున్నావు రే పని. ఏంటి ఫాదర్ పొద్దున్న నస? నేనేమన్నా బ్లాక్ మార్కెటింగ్ చేశానా? కల్తీ సారా అమ్మానా? కేటు పని చేశానా? నా ఇంటి పనులు నేను చేసుకుంటున్నాను. సెల్ఫ్ సర్వీస్ తప్ప. ఆ పని చేయటానికి వేరే నౌకర్లు వేశారు కదరా. ఏడుస్తున్నారులే. పనాన్ని మార్కెట్కి పంపితే కూరగాయల్లో కమిషన్ కొడుతున్నాడు. డ్రైవర్ని పెట్రోల్ పంపితే అందులోనూ కమిషన్ కొడుతున్నాడు. నువ్వేమో మామ ఇచ్చే డబ్బుల్లో కమిషన్ కొడుతున్నావు. అయినా ఇలా ప్రతివాడు కమిషన్ కొడుతుంటే ఈ ఇల్లు ఎలా ఏడుస్తుంది చెప్పండి? అందుకని ఈ ఇంటిని ఉద్ధరించడానికి ఈ పనులన్నీ నేనే ఏడుస్తున్నాను. నువ్వు నా కడుపున పుట్టినందుకు ముందు నేను ఏడవాలి. ఆ మిగిలిన డబ్బులు ఇచ్చి. అవును ఫాదరు, నువ్వు టిప్పు సుల్తాన్కి ఏమన్నా వారసుడుగా? పోనీలేరా, టిప్పు సుల్తాన్ అంటే సామాన్యుడా? కనీసం చరిత్రలోనైనా నా పేరు ఎక్కించావు. అది కాదు, నేను రోజు కక్కుర్తి విలాస్ అని ఓ హోటల్కి ఎడుతుంటాను. అక్కడేమో ఓ సప్లయర్ ఉన్నాడు. వాడు కాఫీ తాగినా టిఫిన్ తిన్నా బిల్లు కాక టిప్పు వేరే అడుగుతుంటాడు. వాడి పేరేమో సుల్తాను. టిప్పు అడుగుతుంటాడు కదా అని టిప్పు సుల్తాను అని పేరు పెట్టాను. అంటే నేను సర్వర్నా? ఏమో నువ్వే ఆలోచించుకో, ఎవడో తెలుసు.
నువ్వా బావా నువ్వా ఏ చచ్చిపోయి అనుకున్నావా? మరి ఆ రోజు బావిలో అదంతా తర్వాత చెప్తాను కానీ చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను. ఛీ! ఇదేంటి బావా నాకు సిగ్గేస్తుంది. ఏయ్ నీకోసమని పట్టణం నుంచి తీసుకొచ్చాను. నువ్వు తీసుకోలేదనుకో నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఆగు బావా నేను వేసుకుంటాగా. కమ్ ఫాస్ట్. హాయ్ ఇంగ్లీష్ కూడానా? ఒక్క ఇంగ్లీషే కాదు కారు కూడా ఉంది. కారా అయితే ఇప్పుడే వస్తున్నాను. అవేంటే వెర్రి పిల్ల, బావ మనల్ని అన్యాయం చేసి ఎప్పుడో వెళ్ళిపోయాడుగా అమ్మా, ఇక వాడిని మర్చిపో. వాట్ డార్లింగ్, వాట్ హ్యాపెండ్? సరుకుతో వెళ్తున్న మన లారీని పోలీసులు పట్టుకున్నారండి. వాట్? మన లారీని పోలీసులు పట్టుకున్నారా? మనం ఇచ్చే మామూలు తింటూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారన్నమాట. ఇంతకీ తిరక అసలు జరిగింది? ఎవడో కావాలని ముందుగానే రిపోర్ట్ ఇచ్చాడు డియర్. ఎవడో రిపోర్ట్ ఇచ్చాడా? ఎవడు? ఆ ఎవడు ఎవడై ఉంటాడబ్బా? నేనే అయి ఉంటానబ్బా. నువ్వేనా ఈ పుణ్యం కట్టుకున్న మహానుభావుడివి? ఏం చేయను మావయ్య, నువ్వు చాలా చాలా గొప్పవాడివి, నేను చాలా చాలా చిన్నవాడిని. నీ దృష్టిలో తెలివిగలవాడిని అనిపించుకోవడం కోసం ఈ మాత్రం సాహసించక తప్పలేదు. నీ సత్తువ చూపించడానికి నా కుత్తుక మీద కత్తి పెట్టావన్నమాట. మరి మావాడుల సరసం ఇలాగే ఉంటుంది మావయ్య. నీ తెలివితేటలు నాకు తెలిసిపోయాయి. నా తెలివితేటలు నువ్వు తెలుసుకోవాలి. ఆ పట్టుకున్న డ్రైవర్ను మా బావ దగ్గరకు రప్పించి నిజం చెప్పించి నీ నిజ స్వరూపం బయట పెట్టించి నీ గురించి A to Z 1 to all అన్ని చెప్పి నీ బ్రతుక్కి శ్రీకారం చుట్టి శుభం పలికించేస్తాను. అలాగే నాయనా? అంతే నాయనా. అయితే ఈ పథకం ఎలా నెరవేరుతుందో మన ఇద్దరం కలిసే చూసుకుందాం. వస్తావా? ఓకే. బాబు గారు, బుద్ధి గట్టి తిని ఏదో తప్పు పని చేశాను. పిల్లల గల్లండి, డబ్బు కక్కుర్తిపడి లారీల మీద దొంగ సరుకు నేనే ఎక్కించాను బాబు గారు. దానివల్ల నా పరువు పోయినా నీ కడుపు కొట్టడం ఇష్టం లేక ఈ ఒక్కసారికి క్షమించి వదిలి పెడుతున్నాను. పోయిక నుంచి ఇంకొకసారి ఇలాంటి పని చేశావో? లేదు బాబు, లేదు. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను బాబు. తమరు దేవుడు లాంటి మనిషి కాబట్టి క్షమించారు. కానీ నిజాయితీ పరులైన ఆ భూపతి గారికి ఈ తప్పు తెలిసిందంటే తోలుల్చేస్తారు. దయచేసి వారికి మాత్రం ఈ విషయం తెలియనీయకండి బాబు. ఇట్స్ ఆల్ రైట్, గెట్ అవుట్. రే వీరభద్రం, ఇందాక నీ నటన చూచిన తర్వాత ఈ నెల నుంచి నీకు 200 జీతం పెంచుతున్నాను. డబ్బు ఇక్కడి నుంచే పంపిస్తాను. నువ్వు మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనుల్లో నాకు సాయం చేస్తూ. అలాగేనండి, వస్తా సార్. జానీ, జానీ, ఏమిటండి హడావుడి? నీకో గుడ్ న్యూస్. ఓయ్ ఏమిటో? ఉందా చెయ్యి లైవ్? ఎందుకు? నువ్వు చెప్తాను. వెరీ గుడ్. అది ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఎందుకండి ఈ ప్రెజెంట్? మొన్న శ్రీనగర్ కాలనీలో మన ₹1,00,000 కొన్న స్థలాలకి ఇప్పుడు 5 లక్షలు డిమాండ్ వచ్చింది. వెంటనే అమ్మి పారేశాను. లక్షకి 5 లక్షల రూపాయలు లాభం. శ్రీనగర్ కాలనీలో 5 లక్షల లాభం ఉంటే మాట్లా. ఓహో, నా కోసం కూడా ఒక ప్రెజెంటేషన్ తయారు చేసి ఉంచావన్నమాట. వెరీ గుడ్. త్వరగా తీసుకురా, త్వరగా తీసుకురా. ఎందుకమ్మా? ఎందుకా రా చెప్తా. డాడీకి థ్యాంక్స్ చెప్పరంగా. థ్యాంక్ యూ డాడీ. వాట్ ఈస్ దిస్? డాడీ షటప్. అది నీకోసం తేలేదు కానీ నీకోసం తెచ్చిన ఉంగరం వాడి చేతికి తొడిగావే. వద్దమ్మా. దీన్ని వేసుకునే అర్హత రంగడికి ఉందనిపించిందండి. అంటే అర్హతలు తెలుసుకోకుండానే బహుమతి ఇచ్చారంటావా? అది తెచ్చింది నీ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ దాన్ని ధరించే అర్హత నాకు లేదని తెలుసు. ఆ అర్హత వాడు మన ఇంట్లోనే ఉన్నాడని తెలుసు. అందుకే ఉంగరాన్ని రంగడికి వేశాను. అప్పుడు వాడు ఆ స్థలాన్ని కొనబట్టే కదండి మనకి ఇప్పుడు ఇంత లాభం వచ్చింది. రంగా లోపలికి వెళ్ళి 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 వెళ్ళి. దిస్ ఇస్ టూ మచ్ జానీ. నో సర్, దిస్ ఇస్ నాట్ టూ మచ్. జానీ, మన ఇద్దరి మధ్య కలతలు రావడానికి కారణమైన ఆ రంగణ్ణి నా అదృష్టానికి కూడా కారణం చేస్తున్నావంటే? తండ్రికి తగ్గ కొడుకు పుట్టాడని సంతోషిస్తున్నాను. ఆ కొడుకు నా కడుపున పుట్టలేదని విచారిస్తున్నాను. జానకి, ఆవేశపడకండి. రేపు మీకు బాంబే ట్రిప్ ఉందని కూడా మర్చిపోయారు. ఆ వ్యవహారం కూడా నువ్వే దగ్గర చూడాలి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది అర్జెంట్ ఫైల్, మీ సిగ్నేచర్. బావా, ఇక్కడ వ్యవహారాలు చూసుకోనికి మిస్ నీలవేణి ఉంది. నేను నీతో ఎయిర్పోర్ట్కి వస్తాను. నో నో నో, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్. నువ్వే దగ్గర ఉండి డిస్పాచ్ చేయించాలి. అలాగే, నీ సేవే మహాభాగ్యం. అమ్మయ్య,
ఇంట్లో ఎవ్వరూ లేరు. డార్లింగ్, లెట్ us ఎంజాయ్. బ్యూటిఫుల్ హౌస్, వెరీ బ్యూటిఫుల్ హౌస్. నాకు ఇలాంటి భవనాలు ఓ డజన్ ఉంటే బాగుంటుందని ఎన్నిసార్లు కలలు కన్నాను. కళల్లో ఎన్ని భవనాలు ఉన్నా పర్వాలేదు, కానీ వాస్తవంలో ఇన్ని భవనాలుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఇంటి మీద పడతారు. కాబట్టి చూడు, ఈ ఒక్క భవనంతో చదువు. ఏమిటి ఇదేదో మీ సొంతమైనట్టు మీరు నాకు దానం చేస్తున్నారు? ఇవాళ కాకపోతే రేపు మన సొంతం అవుతుంది. కమాన్ డార్లింగ్. ఏమిటండి? అబ్బా, ఉండండి, ఉండమంటుంటే. ఆ రంగడు గాని అడ్డుపడకపోతే మా బావగారిని జానకిని అంతం చేసి ఈ ఆస్తి అంతా నా స్వాధీనం చేసుకునేవాడు. అవును, నాకు తెలియక అడుగుతాను, మీదింత మాస్టర్ బ్రెయిన్ కదా, ఆ రంగని లేపేయకూడదు? దేనికైనా టైం రావాలి డార్లింగ్. మర్యాదగా నా కొడుకును వాళ్ళు దత్తత చేసుకుంటే సరే సరే, తీసుకోకపోతే? మంచి మర్యాద లేకుండా వాళ్ళిద్దరిని మర్డర్ చేసి A to Z 1 to all ఆస్తంతా నా స్వాధీనం చేసుకుంటాను. ఓరి దుర్మార్గపు చక్రవర్తి, ఇదన్న మాట మీరిద్దరూ జాయింట్ అవటంలోని పాయింట్. అమ్మో, నీలాంటి వాళ్ళు ఊళ్ళో తిరిగితే చాలా డేంజర్. జైల్లో ఉంటేనే సేఫ్టీ. కాబట్టి టేప్ రికార్డర్ని దేనికైనా టైం రావాలి డార్లింగ్. మర్యాదగా నా కొడుకును వాళ్ళు దత్తత చేసుకుంటే సరే సరే, తీసుకోకపోతే? మంచి మర్యాద లేకుండా వాళ్ళిద్దరిని మర్డర్ చేసి A to Z 1 to all ఆస్తంతా నా స్వాధీనం చేసుకుంటాను. దగ్గర బంధువుని చేరదీసి అనాథమని ఆశ్రయిస్తే మాకేంత అపకారం తలపెడతావా? నన్ను క్షమించి చెల్లెమ్మ. చెల్లెమ్మ? నేను చెల్లెమ్మనన్న మమకారం నీకు ఏ కోశాన ఉన్నా నా పసుపు కుంకుమలు తుడిచేయడానికి నువ్వు ప్రయత్నించుండేవాడివి కాదు. భూపతి, నీలాంటి నమ్మక ద్రోహులకి నా ఇంట్లో స్థానం లేదు. గెట్ అవుట్. చిన్నదాని నీ కాళ్ళు పట్టుకుంటూ నన్ను ఇంట్లోంచి బయటికి ఇంటి నీ సేవలో తరించి. షటప్. ఇన్నాళ్ళు నీ మాటలతో నన్ను మోసం చేసింది చాలు. ఇంకా నిన్ను నమ్ముతాననుకుంటున్నావా? ముందు నుంచి బయటికి వెళ్ళు. ఏ, నీ అంతటి నువ్వు వెళ్తావా, లేకపోతే గూర్ఖాని పిలిచి బయటకి గంటించమంటావా? కూర్కా దాకా ఎందుకులే, నేనే పోతా. కదులు. చూసావా నాన్న, నేను నీకెప్పుడు ఏ సాయం చేయనంటావు. చూడు ఎంత చక్కగా నీ బట్టలన్నీ ఎలా మడత పెడతా. ఏడ్చినట్టుంది నీ సహాయం. నీ తెలివి తక్కువతనం వల్ల మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నాం. పునాదులు కదిలిపోయి ఇంట్లోంచి బయటికి పోతున్నందుకు నేనే ఏడుస్తుంటే సహాయం అంట సహాయం. నీకేమైనా బుద్ధి ఉందట్రా? పద పద. ఎక్కడికి? తిరుపతికి. తిరుపతి ఎందుకు? నీ తలని లాలిస్తానని మొక్కుకున్నాను. నా తలని ఇస్తాను, నువ్వు మొక్కడం ఏంటి? నాకు మైనార్టీ తిరిగిపోయింది, నేనే మొక్కోవాలి. కావాలంటే నువ్వు చేయించు. కథ ఇలా అడ్డం తిరుగుతుందని అనుకోలేదు డియర్. నేను మాత్రం అనుకున్నానా? నాకు A to Z 1 to all అన్ని తెలుసని అనుకున్నానే కానీ నా గురించి జానకి A to Z 1 to all అన్ని తెలిసిపోయిందని నేను అనుకోలేదు. తెలిసిపోయింది కాబట్టి ఆ రంగణ్ణి దత్తత తీసుకుంటుందేమో. అలా ఎన్నటికి జరగనివ్వను నీళ్ళు. ఒకవేళ అలా జరిగితే మీ నెత్తి మీద, మిమ్మల్ని నమ్ముకున్న నా నెత్తి మీద గుడ్డ పడుతుంది. అబ్బా, నెత్తి మీద గుడ్డపడే ఆలోచన మానేసి ఆస్తి మన చేతిలో పడే ఆలోచన ఏదైనా చెప్పు మై డియర్. మీ రాధని ఆ రంగడికిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు? నా చేత్తో నా బుర్ర గీర్చుకున్నట్టుగా ఉంటుంది. ఆ పెళ్లి చేయకపోయినా మన పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది కదా. నీ బుర్రలో ఆశలు తప్ప ఐడియాలు లేవు నీలి. మన ఒరిజినాలిటీ తెలిసిపోయాక జానకి పెళ్లికి ఒప్పుకోను. ఒకవేళ ఒప్పుకున్నా రంగడు రాధను పెళ్లి చేసుకుని దానికి పిల్లలను పుట్టించి ఆస్తితో పారిపోతాడు. అప్పుడు మనకు ఆస్తి దక్కదు, దాని జీవితం పాడైపోతుంది. తాత తాత అని పిలిచే మనవాళ్ళు మనవరాళ్ళు మిగులుతారు. మనమంతా రోడ్డు మీద పడి అడుక్కు తినాల్సి వస్తుంది. మరైతే ఇప్పుడు ఏం చేస్తారు? అన్ని మార్గాలు బందయ్యాయి గనక ఇక దుర్మార్గం ఒక్కటే మిగిలింది. మా బావ ఊళ్ళో లేడు గనక ఈ రాత్రికే జానకి జీవితానికి శ్రీకారం చుట్టి శుభం పలికించేస్తాను. ఆ నేరం రంగడి మీద మోపి వాడి నాటకానికి శ్రీకారం చుట్టిస్తాను. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళి పని నేను చూస్తాను.
బాబు రంగా బాబు బాబు అయ్యో బాబు అమ్మా అమ్మా నన్ను కాపాడటం కోసం తన ప్రాణాలకి కూడా తెగించాడు. వీడు నిజంగా నా బిడ్డ అయితే ఎంత బాగుండేది. అమ్మా నీకేం కాలేదు కదమ్మా? లేదు బాబు, నాకేం కాలేదు. ఎంత పని జరిగింది. ఆ భూపతి గారు నా ఇంట్లో చేరి నాకే ఇంత అపకారం తలపెడతాడని కల్లో కూడా అనుకోలేదు. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు, షూట్ చేసి పారేయాలి. వాడి దుర్మార్గం తెలిసాక వాడిని వెంటనే దూరం చేశాం కదండి. ఆ భగవంతుడే వాడిని శిక్షిస్తాడు. సమయానికి ఆ రంగడే లేకపోతే. జాని, రంగని నేను చాలా అపార్థం చేసుకున్నాను. నేను మాత్రం పూర్తిగా అర్థం చేసుకున్నాను. వాడు మీ కొడుకు అయినా కాకపోయినా వాడి ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడాడు. ఆ రంగణ్ణి మనం దత్తత తీసుకుంటే తప్ప వాడి రుణం మనం తీర్చుకోలేమండి. ఏమంటారు? రంగడు చెడ్డవాడని నిరూపించడానికి మీరు పెట్టిన పరీక్షలన్నిట్లోనూ వాడు మంచివాడనని రుజువైంది. దీన్ని బట్టి వాడికి మన మీద ఎంత ప్రేమందో తెలుస్తోందండి. మన వాళ్ళనుకునే వాళ్ళందరూ మనకి ఏం మేలు చేశారో ఆలోచించి చూస్తే మనకి ఏమీ కానివాడు మనకెంత ఉపకారం చేశాడో అర్థమవుతూనే ఉందండి. యు ఆర్ రైట్. నువ్వు చెప్పావని కాకపోయినా రంగన్ని స్టడీ చేశాక వాడు నిజంగా నా కొడుకై ఉంటే ఎంత బాగున్నా అనిపిస్తుంది. అయితే రంగణ్ణి దత్తత తీసుకోవడానికి మీరు ఒప్పుకున్నట్టేగా? మామూలుగా ఒప్పుకోవడం కాదు, అన్ని పేపర్లోనూ ఈ విషయం రేపే ప్రకటించేస్తాను. రే రంగడు, నన్ను నా పిల్లల్ని ఇంట్లో నుంచి తరిమేసి మా బావకు దత్తపుత్రుడిని కావాలనుకుంటున్నావా? ఎలా అవుతావో చూస్తాను. నాయనమ్మా నాయనమ్మా, ఏంటమ్మా? బావా బతికే ఉన్నాడు. ఏంటే నీకే ఏళాకోళంగా ఉందా? నిజంగా నాయనమ్మా, బావ ఫోటో పేపర్లో ఉంది, చూడు. నమస్కారం అండి. నమస్కారం. ఇంతకాలానికైనా మీరు దత్తత స్వీకారం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మీ దత్తపుత్రుడేడి? మా జానకితో కలిసి గుడికి వెళ్ళాడు. స్వామి, నా తల్లి ఉత్తమరాలను నిరూపించే శుభగడియ కోసం ఇన్నాడు తప్పించాను. నీ అనుగ్రహంతో సాధించాను. ఆ శుభగడియ జరిగిన మరుక్షణమే నన్ను కొరట కొడుకు అన్న వాళ్ళందరి ముందు నా తల్లి కొరట కథ నిరూపిస్తాను. బామ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన నిజం చెప్తాను. అప్పుడు గాని నా తల్లి ఆత్మ శాంతించదు. చూడు బాబు, రంగణ్ణి దత్తత తీసుకునే రామచంద్రరావు గారు ఇల్లు ఇదేనా? అవునమ్మా. ఇదేనంటమ్మా. ఎవరమ్మా మీరు? బాబు, మీరు మీరు రామచంద్రరావు గారు కదూ? అవును. మీ భార్య పేరు జానకమ్మ గారు కదూ? అవును. ఇంతకీ మీరెవరమ్మా? నన్ను మర్చిపోయారా బాబు? నేను మిమ్మల్ని మర్చిపోలేదు బాబు. నా రంగడికి జన్మనిచ్చిన మిమ్మల్ని మర్చిపోలేదు బాబు. గుర్తు తెచ్చుకోండి బాబు. సుమారు 20 ఏళ్ల క్రితం నేను నా కూతురు దారిలో వస్తూ ఉండగా అమ్మా పార్వతి, పార్వతి, ఎలా ఉంది డాక్టర్? సమయానికి మీరు చేసిన రక్తదానం వల్ల ఆవిడ ప్రాణాలు నిలిచాయి. ప్రసవం కూడా సులభంగా జరిగింది. కానీ వాట్స్ ద మ్యాటర్ డాక్టర్? బిడ్డ ప్రాణానికి ఏమైనా? నో నో నో, బిడ్డ ప్రాణాలకేం ప్రమాదం లేదు. కానీ యాక్సిడెంట్ లో తగిలిన షాక్ వల్ల ఆవిడకి మాట పోయింది. భగవంతుడా, అది ఏం పాపం చేసిందని ఇలా శిక్షిస్తున్నా? జీవితంలో మోసపోయింది చాలక కన్న బిడ్డని నోరారా పలకరించుకోవటానికి నోరు కూడా లేకుండా చేశావా బాబు? అమ్మా, పోగొట్టుకున్న రక్తాన్ని అయితే ఇవ్వగలిగాను గాని పోయిన మీ బిడ్డ గొంతును మాత్రం ఇవ్వలేనమ్మా. ఇది ఉంచండి.
బాబు మీ రక్తదానం చేసి నా బిడ్డను కాపాడారు. ఇంకా డబ్బు కూడానా? వద్దు బాబు, వద్దు. ఇది దానం కానీ సహాయం కానీ కాదమ్మా, మా బాధ్యత. పర్వాలేదు, ఉంచండి. మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా ఇంటికి వచ్చి నన్ను అడగచ్చు. ఇదిగో ఇందులో నా అడ్రస్ ఉంది, ఉంచండి. అలాగే బాబు, నమస్కారం. ఆనాడు మీ రక్తంతో ఊపిరి పోసుకున్న బిడ్డే బాబు ఈ రంగడు. ఆనాడు మీరిచ్చిన మాటకు నిలబడి ఏదో పిడికిడి సాయం చేస్తారనుకున్నావే కాని మట్టిలో రాయం తీసి మాణిక్యాన్ని చేస్తారనుకోలేదు బాబు. తల్లిదండ్రులు లేని బిడ్డ. కాదమ్మా, రంగడిప్పుడు తల్లి తండ్రి లేని అనాథ కాదు. అదే బాబు, అదే మాటకి నిలబడి మా జీవితానికి ఇంత వెలుగునిచ్చారు మీరు. కాని ఈ నీచుడు మాయ మాటలతో నా కూతుర్ని మోసగించి దాని జీవితాన్ని నాశనం చేశాడు బాబు. ఏమిటి, ఆయన మీ అమ్మాయిని మోసం చేశాడా? అవును బాబు, ఈ దుర్మార్గుడే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అది గర్భవతి అయిన తర్వాత పెద్దవాళ్లతో చెప్పి వస్తానని మాయమైపోయాడు. పొరపాటమ్మా, ఆయన దేవుళ్ళలాంటి మనిషి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి దేవుళ్ళలాంటి మనిషి అంటున్నారా బాబు? చూడమ్మా, ఆయన మా అన్నయ్య. నేను ఇవాళ సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించబడ్డానికి అన్ని విధాలా ఆయనే కారణం. కానీ మీరు వేస్తున్న నిందకి మాకు తెలిసిన నిజానికి మధ్య ఒక రహస్యం దాగి ఉందని ఇప్పుడే నాకు అర్థమైంది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక రోజున మా అన్నయ్య ఊరికి వెళుతూ తిరిగి వచ్చిన తర్వాత నా పెళ్లిని గురించి నీకు శుభవార్త చెబుతాను తమ్ముడు అని చెప్పి బయలుదేరా. ఆయన చెప్పే శుభవార్త ఏమిటో తెలుసుకోకుండానే ఆయన మరణ వార్త మేము వినాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చెబుతున్న దాన్ని బట్టి ఆయన పెళ్లాడదలుచుకుంది మీ అమ్మాయి అని అర్థమవుతుంది. ఆ సంగతి ఆయన చెప్పకుండానే కన్ను మూశారు. క్షమించండి బాబు, ఆయన అర్ధంతరంగా చనిపోయారని తెలియక నా కూతురు జీవితం అర్థాన్నమైపోయిందనే బాధతో ఏదో మాట్లాడనే కాని వేరే దురుద్దేశంతో కాదు బాబు. సార్ మీకు ఫోన్ సార్. ఇప్పుడే వస్తాం. హలో, మా రంగడికి యాక్సిడెంట్. ఎక్కడా? ఇప్పుడే వస్తున్నాను. మన రంగడికి యాక్సిడెంట్ జరిగిందట. రండి రండి. డ్రైవర్, రంగడికి యాక్సిడెంట్ అయిందని చెప్పి మోసం చేసి ఇంత పని చేస్తావా దుర్మార్గుడా? సరే బ్రదర్. ఇదేమిటి, ఇల్లంతా ఎలా ఉంది? బాబు మీరు బాగానే ఉన్నారా బాబు? అదేం ప్రశ్న? అది కాదు, మీకు ఏదో యాక్సిడెంట్ అయిందని ఫోన్ ఇస్తే. అదేంటి బావా నీకు యాక్సిడెంట్ అవటం? అదే నాకు తెలియటం లేదు. రంగా రంగా, కొంప మునిగింది. ఏమైంది? మావయ్యని మా నాన్న బంధించాడు. ఎక్కడ బంధించాడు? పద చూపిస్తాను. రంగా, నేను వస్తానంగా. నాన్నగారికి ఎట్టిన ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. రాధా, కోటి, మీరు నాతో రండి. పద పద. మిస్టర్ రామచంద్రరావు, నేను A to Z 1 to all అన్నీ తెలిసిన వాడినైనా రంగణ్ణి దత్తత తీసుకుని నా నోట్లో మన్ను కొట్టాలనుకున్నావు కదూ. మర్యాదగా కాగితాల మీద సంతకం పెట్టు, లేదా మీ జీవితాలకు శ్రీకారం చుట్టి శుభం పలికిస్తాను. నోర్మై, నీ బెదిరింపులకు భయపడి లొంగిపోయేవాడిని కాదు భూపతి. భయపడవా? నేను 1, 2, 3 అనేలోగా ఈ కాగితాల మీద సంతకం పెట్టకపోతే నీ అంతు చూస్తాను. 1, 2. నక్కజిత భూపతి, నీ జీవితానికి A to Z 1 to all అని ఎవరినైతే అనుకుంటున్నావో వాళ్ళిద్దరు ఇప్పుడు నా చేతిలో ఉన్నారు. నాన్న నిజంగానే వీడు మమ్మల్ని ఇద్దరిని చంపేస్తాడు. వీడి దగ్గర ఉన్న నిజమైన తుపాకీనే, గుళ్ళు కూడా ఉన్నాయి అందులో. వాళ్ళు వదిలేనన్నా. నాకేదో భయమేస్తుంది నాన్న. రాయ్ భూపతి, నా మనుషులు నాకు అప్పు చెప్పు. నీ మనుషులు నేను వదిలేస్తాను.
ఏ రంగడి మూలంగా నా ప్లాన్ అంతా అప్సెట్ అయిందో, ఏ రంగడి నువ్వు దత్తత తీసుకోవాలనుకున్నావో, ఆ రంగడి జీవితానికి ఎలా శ్రీకారం చుట్టి శుభం పలికిస్తానో చూడు. నాన్న ఇది చాలా అన్యాయం. నిన్ను పోలీసులు పట్టిస్తానే అనుకుంటావా? ఊరుకోరా. ఇప్పటికైనా సంతకం పెట్టి. నేను పెట్టను. పెట్టవా? ఇది కట్టేయండి. భూపతి గౌరీ గౌరీ
కూర్చో పున్నమి నాకు దెబ్బ. బామ్మ 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 రంగా ఎక్కడికి ఎక్కడికి పారిపోతున్నారా? మీ కడుపును పుట్టం వల్ల నా ప్రెస్టేజ్ ఎంత పోతుంది. పదా రంగా డాడీ బామర్ది, మా నాన్నను చాలా కష్టపడి బంధించాను కానీ ఏం చేయాలో తెలియట్లేదు నాకు. ఊరి అదవా మాత్రం తెలియదు, పోలీసులకు అప్పగించు. నాన్నగారు, మీ మంచితనం తెలియక మిమ్మల్ని నిందించాను. మా అమ్మ మీ భార్యనైన సత్యాన్ని మీ చేతే ఒప్పించాలని ఇంత దూరం వచ్చాను. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లుగా ఇంత రాద్ధాంతం జరిగింది. నన్ను క్షమించండి. దేవుణ్ణి అనుమానించి నేను పాపం చేశాను కానీ నా దేవుడు ఏ పాపం చేయలేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. నిప్పు లాంటి మనిషి మిమ్మల్ని నిందించినందుకు నన్ను క్షమించండి. బామ్మ, వెళ్దాం పద. రంగా ఎక్కడికి? మా ఊరికండి. మా నాన్నని వెతుక్కుంటూ వచ్చాను. కానీ మా నాన్న లేరని తెలిసాక నాన్న లేకపోతే చిన్నాన్న కూడా లేడనుకున్నావా? చిన్నాన్నగా మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. కానీ సరే, ఇక నాన్నే కానీ చిన్నాన్న అక్కర్లేదంటావు. ఆల్ రైట్, ఇదిగో ఈ ఉత్తరానికి సమాధానం చెప్పి మరీ వెళ్ళు. బావా, నాకిప్పుడు 3వ నెల. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతావా? రాధా, ఏమిటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. నేను రాధని ఏం లేదు బామర్ది, నువ్వు ఎలాంటి ఉత్తరం అయితే తెచ్చావో సరిగ్గా అలాంటి ఉత్తరంతోనే నేను ఇక్కడ కట్టేయాలని మామయ్య వేసిన ప్లాన్ ఇదంతా.